ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమల కాలుష్యంపై చర్చించి పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ గాలి నాణ్యత తగ్గి ఆందోళన కలిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరవాడ మండలం తాడి గ్రామాన్ని గుర్తు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమల వల్ల గ్రామ ప్రజల్లో క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సమస్యలు, చిన్నారుల్లో వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు సాధారణమైపోయాయని ఆయన తెలిపారు. విశాఖ పోర్టు పరిసర గ్రామాల్లో బొగ్గు కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పరిశ్రమల అవసరం మన రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనప్పటికీ పరిశ్రమల ఏర్పాటు సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, యాజమాన్యాలు ప్రజల జీవిత ప్రమాణాలను పెంచేలా బాధ్యతలతో వ్యవహరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో టెక్నాలజీ వినియోగించి ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. కన్నా పవన్ కళ్యాణ్ కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయినా నియంత్రించే ప్రయత్నం తప్పనిసరి అని పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు అందరి దృష్టి పెట్టాలని ప్రజలకు తెలియజేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు అందరూ దృష్టి పెట్టాలని ప్రజలకు తెలియజేశారు.